హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ 2025కి సంబంధించి ఫస్ట్ ఇయర్ తెలుగు పేపర్ అయితే వీడియోలో అయితే చూసుకుందాం. అంటే మీకు 98+ మార్క్స్ అనేది రావాలంటే ఇవైతే అస్సలు మర్చిపోకండి. సో నేను ఏవేవైతే చూపిస్తానో అవన్నీ మీరైతే చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఇదైతే నేను అంటే లాస్ట్ ఇయర్ ప్రతి ఒక్కటి రిపీటెడ్గా వచ్చిండే క్వశ్చన్స్ అని నేనైతే చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయిపోయింది అనే లెక్కనే మీరైతే చదువుకోండి. ఇన్ కేస్ క్వశ్చన్ పేపర్ లీక్ అయితే మీరు ఎలా చదువుతారో అలాగే చదవండి, ఓకేనా? సో నేను స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూసుకోవచ్చు. ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రతి ఒక్కటి ఇయర్ చూసుకొని మీకు ఏవైతే ఇంపార్టెంట్ అంటారో ఆ ఒక్కటే నేనైతే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్య భాగంలో 6 మార్క్స్ అనేది వస్తాయి, ఇదైతే కొద్దిగా చూసుకోండి. అండ్ 20 పంక్తుల్లో రాయాలి కదా, సో దానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే చూసేసుకోండి. క్వశ్చన్స్ కంపల్సరీగా మ్యాక్సిమం 99% అయితే ఇవే వచ్చేస్తాయి. దీనిలో లేకోకుంటే అప్పుడు నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? సో నేను అంత అంటే కాన్ఫిడెన్స్గా చెప్తుంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే 20 పంక్తుల్లో రాసేది వచ్చేసి 6 మార్క్స్ కదా, సో ఇది కూడా కొద్దిగా చూసేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఉపవాచకంలో సో ఇక్కడైతే సారాంశం అనేది రాయాలి కదా, సో అంపకం లేదంటే ఏదో ఒకటి మీరైతే కొద్దిగా స్టోరీ ఒక్కటి చూసుకోండి. అంటే 1 డే ప్రిపరేషన్ ప్లాన్ కదా, సో జస్ట్ మనకు టైం అనేది చాలా లేదు. సో దట్స్ వై ఇదైతే చూసుకోండి. సందర్భాల గురించి రాసుకున్నట్లయితే పద్య భాగం అనేది ఇదైతే నేను చూపిస్తున్నాను. సో ఇవైతే కొద్దిగా చూసుకోండి, ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీరైతే ఇవైతే కొద్దిగా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే క్వశ్చన్స్కి సంబంధించి ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, సో ఇవైతే కొద్దిగా చూసుకోండి. ఇవైతే మీరు మ్యాక్సిమం ఇవైతే కొద్దిగా స్క్రీన్ షాట్ తీసుకోండి గైస్, ఓకేనా? సో అదే పని నేను స్లోగా పెడుతున్నాను. అండ్ ఇంకా అంటే టైం అనేది చాలా అయిపోద్ది అనేసి నేనైతే చాలా షార్ట్గా చేస్తున్నాను. సో ఫాస్ట్గా చూసేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీరు మంచిగా అంటే ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అయిపోండి. సో ఈ యొక్క పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. ఇక టెలిగ్రామ్ కొన్ని రోజులు ఒకటి మీరు ఈ యొక్క టెలిగ్రామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే అలా పెట్టుకోండి. అండ్ లేఖలకు సంబంధించి సో ఇవైతే కొద్దిగా చూసుకోండి. సో మ్యాక్సిమం ఇవే ఇస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ వేరే విషయం కూడా దీనిలోనే కొద్దిగా మార్పులు చేర్పులు చేసేసి క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అనేది రాస్తే సరిపోద్ది అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే సందులకు సంబంధించి ఇక్కడ చూపిస్తాను కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఇఫ్ ఇన్ కేస్ అంటే సవర్ణ దీర్ఘ ఎడమగ సంధి, సో ఇవి ఏవైతే అత్వ సంధి ఇవి ఏవైతే ఉన్నాయో సో ఇవైతే చదువుకోండి. లేదు అంటే సవర్ణ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, ఎడదేశ సంధి ఇవైతే ఉన్నాయి కదా, సో ఇవన్నీ చదువుకోండి. అదన్నా చదవండి, ఇదన్నా చదవండి, ఓకేనా? సో రెండు చదవడానికి వెళ్ళకండి, అంటే టైం అనేది లేదు కదా. ఇఫ్ ఇన్ కేస్ నేను 100% మార్క్స్ అనేది కంపల్సరీగా 100 మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే సో రెండు చదువుకోండి. బట్ ఏంటంటే ఒక్కటి చదువుకుంటే సరిపోద్ది అనమాట. అంటే ఫస్ట్ దాన్ని చదువుకోండి, సెకండ్ దాన్ని చదువుకోండి. ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏదో ఒక దాని అంటే దీనిలో అయితే ఒకటైతే కంపల్సరీగా వస్తుంది అనమాట. దానిలో ఒకటి, దీనిలో ఒకటి, సో రెండు అయితే కంపల్సరీగా వస్తాయి. సో అవైతే చూసుకోండి. అండ్ సమాసాల్లో అయితే నేనైతే చూపిస్తున్నాను కదా, సో ఇవైతే కొద్దిగా చూసుకోండి. అండ్ పదాల దోషాల్లో కూడా ఇవైతే కొద్దిగా చూసుకోండి. అండ్ ఇవి అయితే నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇవన్నీ కొద్దిగా చూసేసుకొని మీరైతే మంచిగా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇవైతే కొద్దిగా మీరైతే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి గైస్, ఓకేనా? సో టైం అనేది చాలా ఇదైపోద్ది అనేసి నేనైతే ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు లాస్ట్లో క్వశ్చన్ పేపర్ కూడా చూపిస్తాను, సో దానికోసం కొద్దిగా వెయిట్ చేయండి. సో ఇదైతే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, ఓకేనా? టెలిగ్రామ్లోనే సెండ్ చేస్తాను, దాన్ని అయితే చూసుకోండి. మ్యాక్సిమం ఏవైతే నేను చూపించాను ఫస్ట్ ఒకటి మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. సో ఫాస్ట్గా టెలిగ్రామ్లోకి అయితే వచ్చి నేను నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటాను. సో ఫాస్ట్గా నేను అక్కడ టెలిగ్రామ్లో అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్స్ అండ్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫాస్ట్గా జాయిన్ అయిపో. ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కంపల్సరీగా వాళ్ళు కూడా 98+ మార్క్స్ అనేది కంపల్సరీగా స్కోర్ చేస్తారు. సో ఓకేనా? సో ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, లైక్ అనేది చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే నెక్స్ట్ సబ్జెక్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి నేనైతే సబ్మిట్ చేస్తాను. సో ఫాస్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.